కొందరికి సినిమా పేర్లు ఇంటి పేర్లుగా మారితే మరికొంతమందికి పాత్రల పేర్లు ఇంటి పేరుగా ఫిక్స్ అయిపోతుంటాయి. అయితే మన్మధుడు సినిమాతో అలరించిన ముద్దుగుమ్మ అన్షు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వివరాల్లోకెళ్తే మన్మధుడు సినిమాతో అందరి మనసులు కొల్లగొట్టిన అన్షు తర్వాత ప్రభాస్ రాఘవేంద్రలో కనిపించి ఆ తర్వాత మాయమైపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సందీప్ కిషన్ మజాకా సినిమాతో ఇప్పుడు తెరపైకొచ్చింది. అయితే ఈ 20 ఏళ్లలో ఆమె పేరు అన్షు అంబానీగా చలామణిలో ఉంది. నిజానికి తన ఇంటి పేరు అంబానీ కాదని, అసలు ఆ పేరు ఎందుకు వచ్చి చేరిందో తనకి కూడా తెలీదని వాపోతోంది. ఈ దేశంలో అంబానీ పేరు చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. అయితే నా ఇంటి పేరు అంబానీ కాదని ఎవరో రిపోర్టర్ ఒకసారి అన్షు అంబానీ అని రాశారని, తర్వాత అందరూ అదే కంటిన్యూ చేశారని, చివరికి వికీపీడియాలో కూడా అదే పేరు ఉందని, అక్కడ ఎలా మార్చాలో కూడా తెలియదని చెప్పుకొచ్చింది. నా అసలు పేరు అన్షు, నాకు ఇంటి పేరు ఉంది, కానీ ఆ పేరు ఎక్కడా ఎప్పుడూ వాడలేదు. నేను సచిన్ సాగర్ని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు అన్షు సాగర్, అంతేకాని అంబానీ పేరుతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. అది ఓ మిస్టేక్ అని చెప్పుకొచ్చింది డార్లింగ్ భామ. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే రాఘవేంద్ర సినిమా తర్వాత సినిమాలకి బాయ్ బాయ్ చెప్పిన ఈ బ్యూటీ మజాకా సినిమాతో మరోసారి అలరించనుంది. కుర్ర హీరోలకి ధీటుగా మెగాస్టార్ వరుస సినిమాలని లైనప్ పెడుతున్న సంగతి తెలుసు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర ముగింపు దశలో ఉండగా, దీని తర్వాత చిరు దర్శకుడు అనిల్ రావుపుడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ టైం కూడా చెప్పేశారు నిర్మాత సాహు. ఈ సినిమాని మేలో మొదలుపెట్టిన సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. చిరంజీవి గారు, అనిల్ రావిపుడి సినిమా మేలో సెట్స్ పైకి తీసుకువెళ్తాం, సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. అనిల్ రావిపుడి మార్క్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. ఇందులో వింటేజ్ చిరంజీవి కనిపిస్తారు అని చెప్పుకొచ్చారు సాహు. ఇక విశ్వక్ హీరోగా సాహు గారపాటి నిర్మించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారన్న వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఇదే వేడుకకి అనిల్ కూడా వస్తున్నాడు. సో అదే వేదికపై వీరి సినిమాపై మరో అప్డేట్ ఉండే అవకాశం ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి వెంకీ మామకి హ్యాట్రిక్ ఇచ్చిన అనిల్ రావిపూడి మెగాస్టార్ కి ఎలాంటి సూపర్ హిట్ ఇస్తాడు. వైవాహిక బంధంలో ఉన్న ఇద్దరు వారి మనసులు కలవకపోతే విడాకులు తీసుకోవడం చాలా సహజం. ఇండస్ట్రీతో పాటు చాలా మంది ఇలా డైవర్స్ బాట పట్టిన వాళ్లే. అయితే నన్నే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటూ బాధపడిపోతున్నాడు ఈ అక్కినేని అబ్బాయి. వివరాల్లోకెళ్తే తాజాగా ఓ పాడ్కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి, సమంతతో విడిపోవడం గురించి తన మనసులో మాటని ఇలా చెప్పుకొచ్చాడు. నేను సమంత పరస్పర గౌరవం, అంగీకారంతో విడిపోయాం. అప్పుడే ఓ ప్రకటన కూడా విడుదల చేశాం. కానీ కొందరికి ఆ ప్రకటన సరిపోలేదు. ఇంకా వివరణ కావాలని నిరంతరం ఏవో రాస్తూనే ఉన్నారు. నా డివోర్స్ కొందరికి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. నాకు అది చాలా సెన్సిటివ్ విషయం. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే 1కి 1000 సార్లు ఆలోచించి ఉంటాను. కానీ కొందరు మా ప్రైవసీని గౌరవించలేదు. నన్ను ఏదో క్రిమినల్లా చూశారు. ప్రపంచంలో నా ఒక్కడికి విడాకులు జరిగినట్లు మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడో దాని నుంచి బయటకొచ్చేశాను. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ కొందరు నా విడాకులనే గెలుకుతున్నారు. నా డివోర్స్ కొందరికి ఎంటర్టైన్మెంట్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ స్టార్ కిడ్. ఇక నెపోటిజంపై మాట్లాడుతూ ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే తప్పుగా కనిపించదు, కానీ యాక్టర్ కొడుకు యాక్టర్ అయితేనే సమస్య. నిజానికి నెపోటిజం ఇండస్ట్రీలో వర్కౌట్ కాదు. ఓవర్ నైట్లో ఫేమ్ తలకిందులైన బోలెడు సందర్భాలు చూశాను. ఓ కొత్త హీరో సినిమాతో పాటు నా సినిమా రిలీజ్ అయి డిజాస్టర్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిజంగా నెపోటిజం ఉంటే నా సినిమా ఆడాలి కదా. ఇక్కడ కష్టపడి జనాలు మెచ్చితేనే ఉంటాం అని తెలిపాడు. ఇక పిఆర్ గురించి మాట్లాడుతూ, పిఆర్ గేమ్లోకి నేను లేట్గా వచ్చాను. సినిమా ఉన్నా లేకపోయినా నెలకి సుమారు 3 లక్షలు పిఆర్కి ఖర్చు చేయకపోతే మనల్ని స్టూపిడ్ అనుకోవాలి. ఇక మనపై నెగిటివ్ పిఆర్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు ఈ తండేల్ రాజు. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రమే మాస్ జాతర. తన హిట్ హీరోయిన్ శ్రీలీలతో మరోసారి దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం రిలీజ్ కోసం మాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫుల్ స్వింగ్ లో సినిమాలు కంప్లీట్ చేసే రవితేజ ఇప్పుడు తన లైనప్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. యంగ్ హీరోస్ తో మంచి సెన్సిబుల్ సినిమాలు అందించిన దర్శకుడు కిషోర్ తిరుమలకి ఇప్పుడు రవితేజ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. నేను శైలజ, చిత్రలహరి లాంటి సూపర్ హిట్స్ ఎన్నో ఇచ్చిన ఈ దర్శకుడు రవితేజ కోసం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ని రెడీ చేయగా అది మాస్ మహారాజా ఓకే చేయడం కూడా జరిగింది. అలాగే ఈ చిత్రం ఈ వేసవి నుంచే సెట్స్ మీదకు కూడా వెళ్లనున్నట్లు టాక్. చూడాలి మరి. వరుస ఫ్లాప్ సినిమాలతో డీలా పడ్డ ఈ మిస్టర్ బచ్చన్ వచ్చే సినిమాలతో అయినా కోలుకుంటాడో లేదో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరం చూసాం. పుష్పరాజ్ పాత్రలో ఆయన చేసిన విధ్వంసం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో పుష్ప 2 చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా దీనికి గ్లోబల్ స్థాయిలో సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఓ అల్లు అర్జున్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ తన ప్లాట్ఫామ్ నుంచి త్వరలోనే తొలగించనుందట. దీంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే ఇది పుష్ప 2 కాదని అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా అని తెలుస్తోంది. నాన్ ఎక్స్క్లూజివ్ రైట్స్ అగ్రిమెంట్ ప్రకారం నెట్ఫ్లిక్స్ ఇంతకాలం ఓటీటీ స్ట్రీమింగ్ చేయగా ఫిబ్రవరి 26కి ఆ అగ్రిమెంట్ డేట్ ముగుస్తుందట. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రైట్స్ సన్ నెట్వర్క్ దక్కించుకోవడంతో ఫిబ్రవరి 26 తర్వాత నుండి అభిమానులు ఈ సినిమాను సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చన్నమాట. బాక్సాఫీస్ ని దబిడిదిబిడే అంటూ దంచుకొట్టిన మన బాలయ్య ఇప్పుడు ఎక్కడా తగ్గనంటున్నాడు. ఇక ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన అఖండ 2 తాండవం చిత్రం ప్రస్తుతం కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ని షూట్ చేసుకుంటుంది. అయితే ఈసారి అఖండ 2 బోలెడన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడంట డైరెక్టర్ బోయపాటి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో వర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా జరుగుతున్న అఖండ 2 యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో ఆది పినిశెట్టి జాయిన్ అయ్యాడట. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ఆది కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక అఖండ 2 మూవీని బోయపాటి శ్రీను అత్యంత ప్రెస్టీజియస్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ మరోసారి హై వోల్టేజ్ మ్యూజిక్ అందించనుండగా ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. చూడాలి మరి అఖండతో అద్దిరిపోయే హిట్ ఇచ్చిన బోయపాటి ఈ సీక్వెల్ తో ఎలాంటి సంచలనం నమోదు చేస్తాడో. ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా కిందకి పడిపోయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు సక్సెస్ కి అడ్రస్ దొరక్క తెగ సతమతమైపోతున్నాడు. ఇకపై ఇలా కాదంటూ ఆచితూచి సినిమాలను పట్టాలెక్కిస్తున్న ఈ యంగ్ స్టార్ తాజాగా VD12 అంటూ గౌతమ్తో జతకట్టిన సంగతి తెలుసు. జెర్సీ సినిమాతో సత్తా చాటిన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ కి మేకర్స్ టైం ఫిక్స్ చేశారు. VD12 చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ను ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ టైటిల్ టీజర్ ఎలా ఉండబోతుందా, ఇది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే VD12 టైటిల్ టీజర్ కోసం పలువురు పాన్ ఇండియా హీరోలు తమ గొంతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర హిందీ టైటిల్ టీజర్ కు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఇవ్వగా తెలుగులో ఈ టైటిల్ టీజర్ కు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ NTR తన వాయిస్ ఇస్తాడని, ఇక తమిళ్లో సూర్య లేదా ధనుష్ లో ఒకరు తమ వాయిస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇలా విభిన్న భాషల్లో పాన్ ఇండియా స్టార్స్ తో వాయిస్ ఓవర్ చెప్పించడం చూస్తుంటే ఈ టైటిల్ టీజర్ కు ఎలాంటి క్రేజ్ దక్కనుందో అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర అల్టిమేట్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలుసు. చూడాలి మరి హిట్ ట్రాక్ ఎక్కడానికి అష్టకష్టాలు పడుతున్న విజయ్ ఈ సినిమాతోనైనా విజయాన్ని వరిస్తాడో లేదో. పుష్ప 2 సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్ గా నిలిచినా కూడా సంధ్యా థియేటర్ ఇష్యూ వల్ల అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా సక్సెస్ ని సెలబ్రేషన్ చేసుకోలేని పరిస్థితి. ఇక దీనికి సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ఏదీ జరగలేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో కూడా ఉండిపోయింది. ఎట్టకేలకు క్రమంగా అవిషాదం నుంచి బయటకొస్తున్న బన్నీ 2 నెలల తర్వాత పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో ఓపెన్ స్టేజ్ మీద ఆనందంగా కనిపించాడు. అందులోనూ హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేసి తన రెగ్యులర్ లుక్ లోకి వచ్చేసి అభిమానులతో మనసు విప్పి మాట్లాడాడు. తన పాటలు మిలియన్లు చేస్తే చాలనుకుంటే ఏకంగా బిలియన్ల రుచి చూపించిన దేవిశ్రీ ప్రసాద్ కు బన్నీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. పుష్ప 2 స్మూత్ రిలీజ్ కోసం సహకరించిన అన్ని భాషల పరిశ్రమలకు ధన్యవాదాలు తెలిపి సరైన గైడెన్స్ లేకపోతే ఒక మంచి నటుడు బ్యాడ్ యాక్టర్ గా మారే ప్రమాదం ఉందని, అలా సుకుమార్ పరిచయం తనను ఈ స్థాయికి చేర్చిందని ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పాడు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కు నేనో మరొకరో కారణం కాదని, కేవలం సుకుమార్ మాత్రమేనని చెప్పి మరోసారి స్నేహభావాన్ని గర్వంగా చాటుకున్నాడు. 5 సంవత్సరాలు సుకుమార్ ని పిచ్చోళ్లల్లా ఫాలో అయ్యామని నవ్వించాడు. మధ్యలో పుష్ప 3 గురించి కూడా ప్రస్తావన రాగా అదేంటో తనకు సుకుమార్ కు ఇద్దరికీ తెలియదని కాలం నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పట్లో 3వ భాగం ది ర్యాంపేజ్ లేదన్నమాట. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మరింత గర్వపడేలా సినిమాలు చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చేశాడు మన ఐకాన్ స్టార్. ఇక ఇంతటితో పుష్ప 2 కి సంబంధించిన పబ్లిసిటీ ముగిసినట్టే కనిపిస్తుంది. ఏది ఏమైనా పుష్ప 2 చిత్రం బన్నీకి కెరీర్ లో ఒక మరపురాని చిత్రంగా మిగిలిపోనుందనడానికి సినిమా సాధించిన కలెక్షన్లే ఉదాహరణ. బాక్సాఫీస్ ని దున్నేస్తున్న తండేల్ సినిమా OTT రైట్స్ గురించి ఓ కొత్త సరికొత్త అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది.
అవుతుంది. విషయంలోకెళ్తే సముద్రంలో చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారులు అనుకోని విధంగా అంతర్జాతీయ జలాలను దాటి పాకిస్తాన్ సైన్యానికి చిక్కడం, అక్కడి జైళ్లలో ఇబ్బందులు, తిరిగి విడుదల కావడం కోసం పడ్డ ఇబ్బందులే కథగా తెరకెక్కిన తండేల్ సినిమా థియేటర్లోకొచ్చిన సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు ఈ సినిమాను దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఇక టీజర్, ట్రైలర్, పోస్టర్లతో భారీ హైప్ క్రియేట్ చేసిన తండేల్ కు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 16 కోట్లు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్లుగా వాల్యూ కట్టారట. దాంతో 2 రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది. ఓవరాల్ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరగడంతో తండేల్ లాభాల్లోకి రావాలంటే 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉందన్నమాట. ఇక మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న తండేల్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అప్పుడే ఓటీటీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. తండేల్ డిజిటల్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకుంది. ఇక ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్లో రిలీజ్ అయిన 5 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. దీన్ని బట్టి తండేల్ రాజు మార్చి 2వ వారంలో ఓటీటీలో సందడి చేయనున్నాడని అర్థమవుతోంది. చూడాలి మరి, మంచి టాక్ తెచ్చుకున్న తండేల్ మార్చిలోనే వస్తుందా లేక మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందా? అనసూయ భరద్వాజ్ అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై సందడి చేసే ఈ హాటీ ఆంటీ అప్పుడప్పుడు వివాదాలతోనూ మీడియాలోనూ హైలైట్ అవుతుంది. అయితే తాజాగా ఈ భామ మరో క్రేజీ ప్రాజెక్టులో భాగం కాబోతుందన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమాలో అనసూయ క్రేజీ ఆఫర్ పట్టేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. రంగస్థలంలో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ ఇప్పుడు రామ్ చరణ్ తో మరొకసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ పలు సన్నివేశాలు కూడా షూటింగ్ జరిగాయని, రంగస్థలం తరహాలోనే మంచి పాత్ర మళ్లీ ఈ సినిమాతో ఆమెకి పడ్డట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే రంగమ్మత్తని సుకుమార్ కాంపౌండ్ వదలకుండా కంటిన్యూ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి రంగస్థలంలో రామ్ చరణ్ తో అనసూయ సీన్స్ ఎలా పండాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా ఈ తరహా మ్యాజిక్ మళ్లీ జరుగుతుందా లేదా చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ ఏడాదిలోనే సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న మేకర్స్ ఆ డేట్ ని అందుకుంటారో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.